శిరము వంచి అతనిని ఆరాధింతుము. మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదుము. అతడు మన దేవుడు. ఈ బలి పూజను అర్పింపబడుతున్నటువంటి ప్రతి ఉద్దేశము కొరకు ఈ యొక్క పూజ బలి అర్పించబడుతున్నది. మనందరి ఉద్దేశములు ముఖ్యముగా గురు నిలయ నిర్మాణం త్వరగా పూర్తయ్యే కృపను అనుగ్రహించాలని ఈ బలి పూజలో ప్రార్థిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం సామాన్య కాలంలో 5వ ఆదివారంలో ఉన్నాం. ఈ 5వ ఆదివారంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఈరోజు గొప్ప దేవుడు ఆయన సన్నిధికి ఆహ్వానించి బలిపూజలో పాల్గొనే కృప మనకిచ్చినందులకు ప్రభుని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి ఈ బలిపూజలో మనం యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన ప్రతి పాపం, ప్రతి చెడు అన్నిటిని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు మన్నింపు కోరుకొని పశ్చాత్తాప పడతాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
వరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపముల నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నేనున్నాను కదా, నన్ను పంపుడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-8 వచనములు. పవిత్రుడు, లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దముకు దేవాలయ పునాదులు కంపించెను. అప్పుడొక దేవదూత నా చెంతకెగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీది నుండి పట్టుకారుతో తీసి చేత పట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోట ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేనున్నాను కదా, నన్ను పంపుడు అని నేనంటిని. ఇది ప్రభువు వాక్కు. రెండో పఠనము. నేను బోధించినదియు మీరు గ్రహించినది మీ విశ్వాసమునకు మూలధారంనైన సువార్తను గూర్చి మీకు జ్ఞాపకం చేయుచున్నాను. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలధారమైనను సువార్తను గూర్చి మీకు జ్ఞాపకం చేయుచున్నాను. మీరు ఉద్దేశరహితమగు విశ్వసించినట్టు ఉండినట్టే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటినేరి మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని, పవిత్ర గ్రంథమును వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథమును వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడై లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తులకు కనబడెను. పిమ్మట ఆయన ఒక పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించెను, పెక్కుమంది జీవించియే ఉన్నారు. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తులలో కొందరికి ఆయన కనబడెను. ఆ కాలమందు జన్మించినట్లున్న వాడైనను చివరకును నాకును ఆయన దర్శనమిచ్చెను. ఏలైనా అపోస్తులందరిలో నేను అల్పుడను, దేవుని సంఘమును హింసించిన వాడును అగుటచే అపోస్తులుడనను పిలువబడుటకు నేను అయోగ్యుడను. కానీ దేవుని అనుగ్రహమును నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతరుల అపోస్తుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయి
దేవుని కృపయే. కనుక నేను కానీ మేమందరము బోధించినదే ఇదే మీరు విశ్వసించినది. ఇది ప్రభు వాక్కు. ఈశ్వరునికి వందనములు. పాట నంబర్ 384. ఈ కట్టడలను నేర్పించుకుని ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 11 వరకు. లూకా శుభవార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 11 వరకు. యేసు ఒక పర్యాయము గెనసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచ్చట 2 పడవలను చూచెను. జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరుచుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి క్రొద్దిగా తోయమని అందులో కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సిమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకొని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినను మీ మాట వలన వలలను వేసెదము అని ప్రత్యుత్తరం ఇచ్చెను. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. అంతటా జాలరులు 2వ పడవలోనున్న తమ తోటి వారికి వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలు మురుగునట్లు ఉండెను. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సీమోను అతని తోటి వారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జెబెదాయి కుమారులు యాకోబు యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం,
నా మీద కోపం ఉందా? ఎవరికి లేదా? లేదంటే ఒకసారి చప్పట్లు కొట్టండి. ఉందన్న వాళ్ళు కొద్దిగా చిన్నగా కొట్టండి, లేదన్న వాళ్ళు గట్టిగా కొట్టండి. ఒకసారి కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సామాన్య కాలంలో 5వ ఆదివారంలో ఉన్నాం. ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం మా ప్రసంగం చెప్పేది ఇక్కడ. ఎప్పుడు చూడలేదు ఆ మనిషిని, తలలన్నీ తిరుగుతాయి. వాక్యాన్ని బోధిస్తూ వెళ్తున్నాడు. వాక్యాన్ని బోధిస్తూ ఆయన అన్ని చోట్లకి వెళ్ళాడు. ఆ రోజుల్లో క్రీస్తు ప్రభు అంటే చాలా ఫేమస్ అయిన మనిషి. ఆయన ఎక్కడున్నా కూడా జనాలు చుట్టూ ఉంటారు. కొన్ని వందల మంది, వేల మంది ఆయన చుట్టూ గుమిగూడేవారు. ఎందుకనంటే ఆయన ఎంతో మందిని బాగు చేస్తున్నాడు. తర్వాత చనిపోయిన వాళ్ళని కూడా ఇట్లా ఆయన గురించి కొంచెం ఎక్కువగా ప్రాచుర్యం పొందింది కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు జనాలు వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉన్నప్పుడే ఆయన ఒక స్థలానికి పోయినప్పుడు అక్కడ సముద్ర తీరం, ఆ సరస్సు తీరం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చారు. వాళ్ళందరినీ చూసి ప్రభువుకి తప్పకుండా వాక్యం ఇవ్వాలి అని అనుకొని, ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుందయ్యా అని అంటే, కొంతమంది జాలర్లు దిగి వాళ్ళ పడవల్ని శుభ్రం చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? జాలర్లు దిగి వాళ్ళ పడవలను శుభ్రం చేసుకుంటున్నారు. ఎందుకయ్యా అంటే, వాళ్ళు దానికి ముందు సాధారణంగా చేపలకి ఎప్పుడు పోతారు? సముద్రంలో చేపలకైతే రాత్రులు పోతారు. ఎక్కువగా రాత్రి వేళలో చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటారు. అట్లా వెళ్ళి చేపలు పట్టి మళ్ళీ ఉదయానికల్లా తిరిగి వచ్చి అది అమ్మేసుకుంటూ ఉంటారు. అట్లా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అట్లా ఈయన ఉదయం వెళ్ళారు కాబట్టి చేపలు పట్టి చేపలకు వెళ్ళొచ్చి వాళ్ళ వలలన్నీ కూడా రెడీ చేసుకున్నారు. రేపటికి తర్వాత రోజుకి రెడీ చేసుకుంటున్నారు. అట్లా చేసుకుంటున్నప్పుడే ప్రియమైన సహోదరి సహోదరులా, ఈరోజు మనం ప్రతిసారి నువ్వు బలి పూజకు వస్తున్నావనంటే బలి పూజలో జరగాల్సింది కూడా ఇదే. ఏంటో తెలుసా? వాళ్ళకి జీవన ఆధారం ఏంటంటే ఆ పడవ. ఆ పడవని శుభ్రం చేసుకుంటున్నారు. వాళ్ళు పడవ నుంచి దిగి శుభ్రం చేసుకుంటున్నారు. ఆ వలల్ని, పడవని అంతటినీ కూడా, ఆ తెడ్డుని అన్నిటినీ కూడా శుభ్రం చేసుకుంటున్నారు. నువ్వు బలి పూజకు వచ్చినప్పుడు కూడా జరగాల్సింది ఇదే. నువ్వు బలి పూజకు వచ్చిన ప్రతిసారి కూడా నీ జీవితం నుంచి కొద్దిగా పక్కకి వెళ్ళి శుభ్రం చేసుకోవాలి. ఏముంది నాలో? దేని నుంచి నాకు పూర్తి విడుదల కావాలి? ఏది నా ప్రభువుకి ఇష్టమైంది నా జీవితం, ప్రభువుకి ఇష్టం లేనిది నా జీవితంలో ఏముంది అని బలి పూజలో జరగాల్సినది ఇది. నన్ను నేను శుభ్రం చేసుకోవాలి. వాళ్ళ పడవల నుంచి దిగి వారి పడవలన్నీ శుభ్రం దేనికి శుభ్రం చేస్తున్నారు? వాళ్ళు రేపటికి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి శుభ్రం చేసుకుంటున్నారు. నీకు ఈ వారం, రేపటి నుంచి మళ్ళీ వారం, వచ్చే ఆదివారం వరకు కూడా నీవు కూడా శుభ్రం చేసుకోవాలి. నీ జీవితం ఇంకా ఉంది. ముందుకు వెళ్ళడానికి ఈ ఆదివారం పూజ, బలి పూజలను పాల్గొంటున్నప్పుడు శుభ్రం అనేది జరగాలి. అలా శుభ్రం చేసుకున్న తర్వాత క్రీస్తు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న. వాళ్ళు క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళ పడవని శుభ్రం చేయడానికి ముందు పడవెక్కాడా? శుభ్రం చేసిన తర్వాత పడవెక్కాడా? శుభ్రం చేసిన తర్వాతనే పడవెక్కాడు. వాళ్ళు శుభ్రం చేయడం పూర్తయింది. వాళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత క్రీస్తు ప్రభు పడవెక్కాడు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే నువ్వు నేను కూడా ఈ శుభ్రం అనేది జరగకపోతే ఇక్కడ యేసయ్యా మా ఇంటికి రా యేసయ్యా అని పిలిస్తే యేసయ్య ఎట్లా వస్తాడు? యేసయ్యా నా జీవితంలోకి రా యేసయ్యా అని పిలిస్తే ఎట్లా వస్తాడు? ముందు నువ్వు శుభ్రం చేసుకో.
నీ జీవితాన్ని సరి చేసుకుని శుభ్రం చేసుకున్నప్పుడే నీ యేసయ్య నీ పడవలో ఎక్కుతారు. నువ్వు శుభ్రం అనేది లేకుండా ఉంటే యేసయ్య ఎట్లా వచ్చి ఎక్కుతా? ఆయనకి ప్లేస్ లేదు అక్కడ. అట్లా పడవ ఎక్కిన తర్వాత వాళ్ళతో చెప్పాడు. ఒకసారి చదవండి, 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. లూకా సువార్త 5:1 నుంచి. ఇది మొదటిది, దీన్ని మనం చివరిగా చూస్తాం. తర్వాత వచ్చిన చదవమ్మా. ఆయన అక్కడ 2 పడవలను చూశాడు. ఈరోజు ఆయన కూడా నీ జీవితాన్ని, నీ పడవను చూశాడు యేసయ్య. నీ పడవను చూసి నీ దగ్గరకు వస్తున్నా. చదవమ్మా. దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచు ఉండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దాన్ని ఒడ్డు నుండి లోనికి త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించారు. చూడండి, క్రీస్తు ప్రభు వచ్చి ఆ పడవలు ఎక్కడున్నాయి? అసలు అవి ఎక్కడున్నాయి? ఒడ్డునున్నాయి. ఒడ్డునున్న పడవని కొద్దిగా లోపలికి నెట్టమన్నాడు. ఈరోజు మనం కూడా ఎట్లాంటిదనంటే, ఈ బలి పూజ అనేది, ఈ ప్రార్థన అనేది ఒడ్డు అనుకోండి. మనందరం కూడా పడవల్లాగా మన జీవితాలన్నీ కూడా తీసుకొచ్చి శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని మన జీవితాలన్నీ కూడా సరి చేసుకుంటూ ఉంటున్నప్పుడే క్రీస్తు ప్రభు వచ్చి ఎట్లాగైతే ఆ 2 పడవల్ని కొద్దిగా లోపలికి తీసుకెళ్ళాడు. ఆ లోపల అంటే ఏంటయ్యానంటే, పాదాల కొరత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. మనందరినీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా లోపలికి తీసుకెళ్తాడు. పాదాల్లో కొలతలా కాదు, మోకాళ్ళ లోతు కాదు, ఇక్కడి వరకు కాదు, పూర్తిగా ఆయనలో ముంచేస్తాడు. అది ఎప్పుడు జరుగుతుంది అనంటే, శుభ్రం చేసుకుంటూ ఉన్నప్పుడు, శుభ్రం చేసినప్పుడే యేసయ్యకి స్థలం ఉంటుంది అందులో. నువ్వు శుభ్రం చేయకుండా ఉంటే యేసయ్యకి ఏ స్థలం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక పడవ దేనికి ఉపయోగపడుతుంది? చేపలు పట్టడానికి. కానీ ఈరోజు అదే పడవని యేసయ్య ఎందుకు వాడుకుంటున్నాడు? వాక్యాన్ని బోధించడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితం కూడా వాక్యానికి, ప్రభువుకు ఉపయోగం పడదేమో అని అనుకుంటుండొచ్చు నువ్వు. లేదు, ప్రభు తలుచుకుంటే నిన్ను కూడా వాడుకుంటాను. ఇక్కడ నుంచోబెట్టి నీ ద్వారా కూడా ప్రసంగం చెప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తప్పకుండా జరుగుతుంది. అప్పటి వరకు పడవ అని అంటే అందరికి గుర్తొచ్చేదంటే చేపలకు పడేది. ఈరోజు అదే పడవని ప్రభు చేతులకు పోయిన తర్వాత వాక్యాన్ని బోధించడానికి వాడుతున్నాడు. వాక్య ప్రచారానికి, సువార్త బోధనకు ఈ పడవని ఉపయోగిస్తున్నాడు యేసయ్య. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రభు వాడుకుంటాడు, తప్పకుండా వాడుకుంటాడు. ఎప్పుడయ్యా అనంటే, నీవు కూడా నీ దేవునికి స్థలం ఇచ్చినప్పుడు, శుభ్రం చేసుకున్నప్పుడు, ప్రభు దగ్గరికి నీ పడవని ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు. మనం ఎట్లా ఉన్నానంటే, ఆదివారం వస్తున్నాం, పూజల్లో పాల్గొంటున్నాం, వెళ్తున్నాం, అంతే. నా జీవితం నా దగ్గరే ఉంచుకుంటా, నీ ఆశీర్వాదం నీ దగ్గరే ఉంచుకో అని ప్రభువుకు మనం చెప్పుకుంటున్నాం. ఇవ్వట్లేదు. నువ్వు ఫస్ట్ ఇచ్చి చూడు, ప్రభు దగ్గర నీ జీవితాన్ని అర్పించి చూడు, నీ జీవితం మారుతుంది, తప్పకుండా మారుతుంది. నువ్వు జీవితాన్ని ఇవ్వకుండా, నీ జీవితాన్ని శుభ్రం చేసుకోకుండా యేసయ్య మాత్రం నీ జీవితంలోకి రావాలంటే ఎట్లా? కుదరదు. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, తప్పకుండా అక్కడికి వెళ్ళాలి, ప్రభు దగ్గర వెళ్ళి శుభ్రం చేసుకోవాలి. ఈరోజు మొదటి పట్టణంలో చూస్తే
యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్త మాట్లాడుతూ అక్కడ ఆయన ఒక దర్శనం చూస్తాడు. దర్శనం చూసినప్పుడు అక్కడ ఆ దర్శనంలోని యెషయా ప్రవక్త ఏం చూస్తాడంటే దేవదూతలను చూస్తాడు. సాధారణంగా ఆ రోజుల్లో ఎట్లుంటుంది అని అంటే, ఎవరన్నా అట్లా దర్శనం, దేవదూత దర్శనం ఎవరన్నా చూస్తే కలిగితే వాళ్ళకున్న భయం ఏంటంటే వాళ్ళ ప్రాణాలు పోతాయి. అందుకే వాళ్ళు వెంటనే భూమి మీద పడిపోతారు అనమాట. అట్లా సాగిలు పడిపోతారు. ఎందుకు? వాళ్ళ ప్రాణాలు పోతాను ఒక నమ్మకం, వాళ్ళ అట్లాంటి ఒక నమ్ముతూ ఉండేవాళ్ళు వాళ్ళంతా ఆ రోజుల్లో. ఈయన ఇట్లా అన్నీ చూసిన తర్వాత యెషయా కూడా భయపడతాడు. భయపడినప్పుడు అక్కడ ఆయనకు తెలుసు ఆయన జీవితం పాపంతో ఉన్నదని. ఇప్పుడు ఆ పవిత్రత, పరిశుద్ధత రావాలి అని అంటే తప్పకుండా ప్రభువే ఇవ్వాలి, వేరే ఆప్షనే లేదు. ప్రభు ఇవ్వాలి కాబట్టి ఆయన ప్రభు వచ్చి నేను పాపాత్మునని అంటున్నాడు. ఈరోజు పేతురు కూడా అదే చెప్తాడు అక్కడ, నేను పాపాత్ముని అంటున్నాడు. ఈ యెషయా ప్రవక్త ఆయన అన్నీ చూడగలుగుతున్నాడు. ఆయన్ని చూడండి ఎట్లా యెషయాని దేని కొరకు ప్రభు సిద్ధపరుస్తున్నాడు, ప్రవక్తగా ఉంచడానికి ఆయన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు ఈ యొక్క సువిశేష పట్టణంలోని అక్కడ ప్రసంగం అయిపోయిన తర్వాత వాళ్ళతో ప్రభు చెప్పాడు ఒక మాట. ఏంటో తెలుసా? కొంచెం లోపలికి వెళ్దామన్నాడు. కొద్దిగా లోపలికి పోదాం. లోపలికి పోయి చదవండి, తర్వాత వచ్చిన చదవండి. ఉపదేశించడం ముగించిన తర్వాత పిమ్మట యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకనూ లోతులకు తీసుకొని వెళ్ళి చేపలపై మీ వలలను వేయుడు. చూడండి, ఉదాహరణకి నేను ఒక గురువుని. కొంతమంది ఇక్కడ మీ పనులు మీరు చాలామంది చేస్తారు. ఇప్పుడు జగదీష్ ఉన్నాడు అనుకోండి, జగదీష్ ఏం చేస్తాడు? పాఠాలు చెప్తాడు, టీచర్గా ఉన్నాడు. లేదంటే సార్ టీచర్గా ఉన్నారు. లేదంటే ఇంకొక పనిలో బిజీగా వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళి, నాకేం తెలియదు దాని గురించి, ఆయన చేస్తున్న పని గురించి. నేను వెళ్ళి ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి లేదు ఇట్లా చెప్పు, ఇట్లా చెప్పు, ఇట్లా చెప్పు, ఇట్లా కరెక్ట్ కాదు అని చెప్పిన అనుకోండి, వాళ్ళు ఏమంటారు? నన్ను ఎట్లా చూస్తారు? కింద నుంచి పైకి ఇట్లా చూస్తారన్నమాట. ఎందుకు? వీడికి ఏం తెలియదు, అన్నీ తెలిసి నా దగ్గరకు వచ్చి చెప్తున్నా. ఎందుకంటే నాకు నిజంగా ఏం తెలియదు యువతలు ఉన్న మనిషికి. ఈరోజు క్రీస్తు ప్రభు ఒక వడ్రంగి. పేతురు వచ్చేసి ఆయనకు చేపలు పట్టడంలో ఆరితేరినటువంటి వ్యక్తి. ఆయనకి తెలుసు ఏ టైంకి పోతే చేపలు దొరుకుతాయో తెలుసు ఆయనకి. ఏ స్థలాన్ని చూసి అక్కడ ఉన్న ప్లేస్ని, ఆ పరిస్థితిని చూసి ఇక్కడ చేపలు ఉంటాయి, ఇక్కడ ఉండవు అని చెప్పగలిగిన గొప్పవాడు పేతురు. ఎందుకంటే ఆయన వృత్తి అదే. అట్లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే వాళ్ళు ఎక్కడే అన్నాడు. పేతురు చూశాడో లేదో తెలియదు కానీ ఎగాదిగా ఆయన చెప్పిన తర్వాత పేతురు ఏమన్నాడనంటే ఒక మాట అన్నాడు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. హల్లెలూయా. ఇదే మాట ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ప్రభువా రాత్రంతా శ్రమపడ్డాం, ఒక్క చేప కూడా దొరకలేదు, అందుకే ఒడ్డుకొచ్చి శుభ్రం చేసుకుంటున్నాం మేము అని చెప్పి, నీకేం తెలుసు అని అడగలే, లేదంటే ఇంతకుముందు నువ్వు చేపలు పట్టినావు అని అడగలేదు. ఆ ఒక్క మాటతో ప్రభు చెప్పాడు, ఇటు పక్కన వలయండి అన్నాడు. ఇక్కడ వలయండి అని చెప్పిన వెంటనే ఆ మాట విన్నారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నామనంటే ప్రభు సన్నిధికి వస్తున్నాం, ఆదివారం వస్తున్నాం, వాక్యం వింటున్నాం, బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగా ఉంది, కానీ ప్రభు చెప్పింది చేయట్లే. వినేంత వరకు అందరూ ఇప్పుడు ఎట్లా అంటే స్టేజెస్ ఉన్నాయి అనుకోండి, 20 వరకు ఒక స్టేజ్, 40 వరకు ఒక స్టేజ్, తర్వాత 60 వరకు, 80, 100 అనుకున్నాం అనుకోండి. ఈ రెండో స్టేజ్ కాడికి వచ్చేసరికి ఆగిపోతున్నాం. మనం వింటున్నాం, రెండోది కూడా కాదు, ఒకటే వేసుకోవాలి నేనైతే, ఒకటో స్టేజ్ అనమాట. వింటున్నాం అంతే, అక్కడికి వచ్చేసి ఆగిపోతున్నాం. తర్వాత మళ్ళీ ఆదివారం వస్తున్నాం, మళ్ళీ వింటున్నాం, ఇక అంతే. ఇక మనం ఇంటికి వెళ్ళి చేయాల్సింది ఏం లేదు. ఇక
అన్నీ అయిపోయింది ఇక. ఎందుకంటే చేయాల్సిందంతా ఫాదర్ చేస్తాడు, దైవ సేవకులు చేస్తారు, వినడం మాత్రమే మన పని. లేదు, నీ జీవితంలో క్రీస్తు ప్రభుకి స్థలం ఇవ్వాలి. ఈరోజు పడవలో అక్కడ 2 పడవలు ఉంటే ఒక్క పడవను ప్రభు ఎన్నుకున్నాడు. ఈరోజు ఆ ఒక్క పడవ నీదవ్వాలి. సీమోను లాంటి పడవ నీ పడవగా ఉండాలి. అట్లాంటి పడవలోనే క్రీస్తు ప్రభు ఎక్కారు. ఈరోజు నువ్వు ప్రభుకి స్థలం ఇవ్వకుండా, ఆయనకి స్పేస్ ఇవ్వకుండా, నీ సొంతగా నువ్వు నీ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఆయనకి స్థలం ఎక్కడ? ఆయనకి స్పేస్ ఇవ్వు ఫస్ట్. ఆయనకి ఇవ్వాల్సిన స్థలం ఆయనకి ఇవ్వు. నాకు అన్నీ తెలుసులే, నువ్వేం చెప్పొద్దులే, మేము అన్ని మా మాటలు మా అన్నింటిలో ఆరితేరు ఉన్నాం, మేము అవసరం లేదు అవన్నీ. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం అన్నీ మూసుకొని కూర్చోవాలి, ఇట్లా నోరు మూసుకొని కూర్చోవాలి. ఎందుకంటే ఆయన ముందు మనం మాట్లాడే అంత అర్హత లేదు నాకు. మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు దగ్గర, ప్రభువా ఇగో నువ్వు ముఖ్యం, నువ్వు ఏది చెప్తే అదే. ఈరోజు క్రీస్తు ప్రభుకి ఆ పడవలో స్థలం ఇచ్చారు. వీళ్ళు స్థలం ఇచ్చారు కాబట్టి వాక్య ప్రచారం అక్కడ జరిగింది. వాక్య ప్రచారం జరిగింది. తరువాత క్రీస్తు ప్రభు వాళ్ళ జీవితంలో వాళ్ళకు కావాల్సింది చూస్తున్నాడు. మనం ఎట్లున్నామనంటే, నాకు అద్భుతం కావాలి కానీ వాక్యం నేను వెళ్ళలేను, సారీ, ఏం జరగదు, 0 అద్భుతం కొరకు మాత్రమే నువ్వు వస్తున్నట్లయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నువ్వు వాక్యం వినడానికి రా. వాక్యం లేకుండా అద్భుతం ఏదో టీవీలో సినిమాల్లో చూస్తారు మీరు అవన్నీ, అంతే. ఇక్కడ అసలు రియల్గా ఏం జరగదు. వాక్యం ద్వారా మాత్రమే. చూడండి, ఇక్కడ చేపలు పడ్డాయి, కాదనట్లేదు. ఎప్పుడు పడ్డాయి? వాక్యం చెప్పిన తర్వాత పడ్డాయి, వాక్యం చెప్పడానికి ముందు పడ్డాయా? వాక్య ప్రచారం, వాక్య పరిచర్య ముందు జరిగింది. వాక్య పరిచర్య జరిగింది కాబట్టి అద్భుతం చూశారు వాళ్ళు. అంతమంది ఒడ్డు నుండి వీళ్ళు వాక్యం వింటుంటే సీమోను పేతురు ఎక్కడుండి వాక్యం వినుండాలి? ఎక్కడ కూర్చొని ఆయన వాక్యం వినుండాలి? ప్రభు చెప్పింది ఆ పడవలో కూర్చొని వినుండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దగ్గరగా చూస్తుంటాడు పేతురు గారు. క్రీస్తు ప్రభు చెప్తున్న మాటలన్నీ దగ్గరగా ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని వినుండాలి. ఆ విశ్వాసమే అంత దగ్గరగా కూర్చొని విన్నాడు కాబట్టి, ఆ క్రీస్తు ప్రభు దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక మాటకి ఇక్కడ వలయమన్నప్పుడు ఏం మాట్లాడకుండా వేశాడు. ఏం మాట్లాడలే. కారణం ఏంటనంటే ఆయన క్రీస్తు ప్రభు చెప్తున్న మాటలకి ఆయన కరిగిపోయాడు. అందుకే ఏం మాట్లాడలేదు. వలయమన్నప్పుడు వేశాడు అక్కడ. ఈరోజు నువ్వు నేను కూడా వాక్యం వింటున్నా. ఇప్పుడు ఒకవేళ ఎంతమందికి అద్భుతం కావాలంటే అందరూ 2 చేతుల పైకి లేపుతాం. ఏదో ఒకటి కావాలి కాదని చెప్పను, అందరికి అవసరమే. ఇది మాత్రమే నీకు కావాలి, అద్భుతం మాత్రమే నాకు కావాలి అని అంటే జరగదు. ఏం జరగదు. మీకు క్లియర్గా చెప్తున్నా ముందే. అద్భుతం మాత్రమే నాకు జరగాలంటే జరగదు, అస్సలు జరగదు. నువ్వు వాక్యం విను, వాక్యానికి స్పేస్ ఇవ్వు, వాక్యానికి టైం ఇవ్వు, ప్రభువుకి టైం ఇవ్వు, ప్రభువుకి స్థలం ఇవ్వు, ఈ అద్భుతం ఆటోమేటిక్గా జరుగుతుంది నీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యం వింటాను, వాక్యాన్ని వినడానికి మాత్రమే వాడుకోకండి, వాక్యాన్ని పాటించండి. వాక్యాన్ని నీ జీవితంలో, నీ హృదయంలో మననం చేసుకో. నలుగురు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నప్పుడు వాక్యం గురించి ఏ రోజన్నా మాట్లాడినవా? ఏ రోజైనా వాక్యం గురించి మాట్లాడేవా? ఒక వ్యక్తి నేను నా చిన్నప్పుడు ఒక దైవ సేవకుడు వచ్చాడు అనమాట మా ఊరికి. వచ్చి చిన్నప్పుడు అంటే కొంచెం ఎదిగిన తర్వాతనే దైవ సేవకుడు వచ్చి ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఒక పాప దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట. అడిగితే ఆ పాప వాళ్ళందరూ ఏమన్నారనంటే, బ్రదర్ మీరు చెప్పిన వాక్యం ఏమో కానీ ఆ వాక్యంలో చెప్పిన జోకు మాత్రం బాగుందన్నారంట. అప్పుడు ఆయన అన్నాడు, నేను వాక్యం అర్థం కావడానికి
ఇట్లాంటి ఒక జోక్ చెప్తే నువ్వు ముఖ్యమైనది వదిలేసి జోకును పట్టుకుని అదే గుర్తుంచుకున్నావా అని అన్నారు. మనం కూడా అట్లాగే తోకను పట్టుకుంటాం, అసలైన దాన్ని వదిలేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యానికి నువ్వు స్థలం ఇవ్వకపోతే అన్ని రకాలైనటువంటి జీవితం మనం జీవిస్తూనే ఉంటాం. వాక్యానికి స్థలం ఇస్తే వాక్యం అంటే ప్రభువుకి నీ సమయం ఇస్తే నీ జీవితం మారిపోతుంది. ముగ్గురు కూర్చుంటే 4వ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడు, 2 కూర్చుంటే 3వ వ్యక్తి గురించి నేను మాట్లాడను, అవసరం లేదు. అయినా నేను మాట్లాడుతున్నాను అంటే ఎక్కడ పొరపాటు అయిందా అంటే వాక్యం అక్కడే వినే దగ్గరే ఉన్నాను. నేను వాక్యం వింటున్నానంతే, దానికి స్థలం ఇవ్వట్లే నా జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అట్లా వాక్యం విన్న తర్వాత లోపలికి వెళ్ళారు. ఎవరితో వెళ్ళారు లోపలికి? క్రీస్తు ప్రభు ఉన్నాడు వాళ్ళతో. మళ్ళీ చెప్తున్నా నేను, నువ్వు ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా ప్రభుతో వెళ్ళాలి. నువ్వు ఇక్కడికి వచ్చావు, ఖాళీ పడవతో నువ్వు వచ్చావు నీ జీవితాన్ని శుభ్రం చేసుకోవడానికి, ఆ జీవితంలో కావాల్సినవి పొందుకోవడానికి నువ్వు వచ్చావు. తిరిగి వెళ్తున్నప్పుడు దాన్ని పొందుకొని వెళ్ళాలి. వీళ్ళు లోపలికి ఫస్ట్ వాళ్ళంతటికి వాళ్ళు వెళ్ళినప్పుడు క్రీస్తు ప్రభు వాళ్ళతో లేడు. ఈ రోజున మళ్ళీ ఇప్పుడు లోపలికి పోతున్నప్పుడు క్రీస్తు ప్రభు వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళతో ఉన్నాడు కాబట్టి, ఆయన చెప్పిన మాట విన్నారు కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది. ఒక్క మాటతో, ఆయన ఒక్క మాటతోనే ఇక్కడ వలయండి అన్నప్పుడు వలేశారు. వాక్యం చెప్తుంది వల చినుగునన్ని చేపలు పడ్డాయంట. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయనంటే వాక్యం ద్వారా మాత్రమే జరుగుతాయి. వాక్యం నువ్వు వింటూ ఉంటే నువ్వు మాట్లాడే విధానం మారుతుంది. వాక్యాన్ని నువ్వు నిజంగా ఆలకించి నీ జీవితాన్ని కూడా వాక్యం ప్రకారం చేసుకున్నప్పుడు నువ్వు జీవించే జీవితం కూడా మారిపోతుంది. ఈరోజు 2వ పట్టణంలో పౌలు గారు చెప్తాడు, ఈరోజు నేను ఇట్లున్నానంటే కారణం ప్రభు కృప. కారణం ప్రభు కృప. ఆయన చెప్తున్నాడు ఈరోజు వాక్యం 2వ పట్టణంలో ఏమంటాడనంటే, నేను ఒకప్పుడు ఇదే క్రైస్తవులను హింసించిన, నేను అదే క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేసిన, నేను ఇదే దైవ సేవకులను, ఇదే అపోస్తులకు వాళ్ళని పట్టుకొని బంధించడానికి నేను వాళ్ళ దగ్గరకు వచ్చిన. కానీ ఆయన కృప నా మీద ఉన్నది కాబట్టి ఈరోజు నేను వాళ్ళ ప్రభువుకు వ్యతిరేకంగా పనిచేసిన నేను ప్రభు కొరకు పనిచేసే వ్యక్తిగా నేను మారిపోయానంటే కారణం కేవలం ప్రభు నా మీద చూపించినటువంటి కృప అన్నాడు. ఏ రోజు మనం ఈ మాట చెప్పాం? ఈరోజు నేను ఎట్లున్నాను, ఇగో ఈ వయసులో కూడా నేను ఇంతగానం ఉండగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, తినగలుగుతున్నాను అంటే అది దేవుని కృప. దేవుడిచ్చిన ఆ ఆరోగ్యాన్ని నువ్వు వేరే పాపం కొరకు వాడుకోకు. దేవుడిచ్చినటువంటి యొక్క సమయాన్ని వాక్యం ఏమని పలుకుతుంది అంటే, నూతన నిబంధనలోని ఏమని పలుకుతుంది అంటే, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా అన్నీ ఆపేసి ప్రభు దగ్గరికి ఇవ్వాలి, ప్రభుకి సమయం ఇవ్వాలి. పౌలు గారు అన్నీ వదిలేసేసి చివరికి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కొరకు పనిచేసే వ్యక్తిగా మారాడు. ఈరోజు చూడండి, సాధారణ జాలరులుగా లోపలికి చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి ఈ జాలరులందరూ కూడా వస్తున్నప్పుడు ఎట్లా వచ్చారు తెలుసా? అపోస్తలులుగా వచ్చారు. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణ జాలరులుగా చేపలు పట్టే వారిగానే లోపలికి వెళ్ళారు. కానీ తిరిగి వస్తున్నప్పుడు
క్రీస్తు ప్రభుని అనుసరించిన, ఆయనతో ఉండబోతున్న అపోస్తలులుగా వాళ్ళు తిరిగి ఒడ్డుకొచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళందరినీ కూడా వాక్యం ద్వారా, అద్భుతం ద్వారా మార్చలేదు ప్రభు. మళ్ళీ చెప్తున్నాను నేను, అద్భుతం ద్వారా మార్చలేదు ప్రభు. వాక్యాన్ని బోధించాడు ముందు. ఆ మార్పు అనేది వాక్యం ద్వారా రాకపోతే ఇంకెక్కడ రాదు, మనకి కష్టం. వాక్యం ద్వారా మాత్రమే అద్భుతం వస్తుంది, వాక్యం ద్వారా మాత్రమే మార్పు వస్తుంది. ఆ వాక్యాన్ని బోధించాడు కాబట్టి వీళ్ళందరూ విన్నారు. అక్కడ రాయబడిన పేర్ల, ఆ జాలర్ల పేర్లు అందరూ కూడా వాళ్ళు విన్నారు వాక్యాన్ని విని మారారు. ఈరోజు మనం వచ్చాం. ఒకవేళ నిన్ను కూడా ప్రభు దేనికన్నా ఎన్నుకుంటాడేమో, వాడుకోవాలని చూస్తున్నాడేమో. నువ్వు ముందు టైం ఇవ్వు ప్రభుకి, చెప్తాడు నీతోని. నీ పనులకి నీ సొంతగా దానికే నీ పని చేసుకుంటూ ఉంటే, నీ కొరకే నువ్వు బ్రతుకుతూ జీవితాంతం కూడా ప్రభుకి స్థలమే టైం ఇవ్వకుండా నువ్వు జీవిస్తూ ఉంటే, ఆయనకి నీ గురించి ఉన్న ప్రణాళిక నీతో మాట్లాడడానికి నువ్వు టైం ఇవ్వట్లేదు ఆయనకి. ఒకవేళ నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడేమో ప్రభు, నీ ద్వారా ఏదో కార్యాలు చేయాలని చూస్తున్నాడేమో ప్రభు. ముందు ప్రభు దగ్గర కూర్చున్నాడుగా, ప్రభు ఏంది ప్రభు నీ చిత్తం ఏంది నా జీవితంలో అని ప్రభు చెప్తాడు. ఈరోజు మొదటి పట్టణంలోని యెషయా ప్రవక్త ఆయన నేను పాపాత్ముని అంటున్నాడు. ఇక్కడికి వచ్చి పేతురు గారు కూడా నేను పాపాత్మ ప్రభు, నువ్వు నా దగ్గర ఉండొద్దు, అసలు వెళ్ళిపో ప్రభు అంటున్నాడు. చూడండి, విన్న వాక్యం, దేవుని మాట, ఎప్పుడైనా కూడా వాక్యం అనేది నా జీవితాన్ని గుర్తు చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, గుర్తుంచుకోండి. ప్రకటించబడుతున్న వాక్యం అనేది నేను జీవిస్తున్న జీవితాన్ని గుర్తు చేస్తుంది. అలా గుర్తు చేయకుండా కోపాలు వస్తున్నాయి అని అంటే అది మేము సరిగా వాక్యాన్ని వినట్లేదు. కోపం వస్తున్నా కూడా గుర్తు చేసినట్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఎప్పుడైనా కూడా పొడుస్తుంది, చాలా గట్టిగా పొడుస్తుంది, చాలా గట్టిగా బాధ పెడుతుంది వాక్యం. ఎప్పుడు? నిజంగా నేను విన్నప్పుడు. ఈరోజు ఈ వ్యక్తి యెషయా ప్రవక్త, ఆయన నేను పాపాత్ముని అన్నప్పుడు ఆకాశం నుంచి అగ్ని వస్తారు. అగ్ని కనుకని దేవత తీసుకొచ్చి నాలుక మీద కాల్ చేస్తారు. అంటే ఏంటయ్యా అని అంటే, ఆయన పవిత్రుడిగా మార్చేసింది, పరిశుద్ధంగా మార్చేసింది. అట్లా మార్చేసిన తర్వాత ప్రభు అడుగుతాడనమాట, అమ్మో ఎన్ని నేను పంపించాలి మనుషుల్ని, ఎట్లా, నాకు ఎవరైనా కావాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రజల బాధలను కన్నీటితోనే చూచితిని, ఎవరిని నేను పంపెదను, నా దూతగా ఎవడు పోగలరు. ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ నిన్ను ఆయన దూతగా వాడుకోవాలని చూస్తున్నాడో ఏమో ప్రభు. నువ్వు నీ సొంతగా జీవితం జీవిస్తూ ప్రభువుకి సమయం ఇవ్వకపోతే ప్రభు ఎదురు చూస్తున్నాడు. అమ్మో ఇప్పటికైనా నా కుమార్తె నాకు టైం ఇస్తుందేమో, ఇప్పటికైనా నా కుమార్తె తన జీవితంలో కొద్దిగా స్థలం ఇస్తుందేమో నా కొరకు. అట్లా మాట్లాడిన తర్వాత అగ్ని ఆయన నాలుకను, ప్రవక్త యెషయా ప్రవక్త నాలుకను తాకిన తర్వాత ఇట్లా ప్రభు ఎవరు పోతారు నా తరపున అన్నప్పుడు యెషయా ప్రవక్త ముందుకు వచ్చాడు. ఇదిగో స్వామి నేను ఉన్నాను, పంపుము నన్ను నీ దూతగా, నెరవేర్చెదను నీ చిత్తమును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి, ప్రభు ఏదో గొప్ప కార్యానికి నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. కృంటివాని కన్నులు తెరువా, బందీలను చెర నుండి విముక్తినివ్వా, పేదలకు శుభవార్త బోధింపా. అప్పుడు నువ్వు చెప్పాలి,
ఇదిగో ఈ పనులన్నీ ఉన్నాయి అని ప్రభు ఇగో కుంటివారికి వాళ్ళకి నడకనివ్వాలి, గుడ్డివారికి చూపునివ్వాలి, పేదలకు సువార్తను బోధించాలని ప్రభు చెప్తుంటే నువ్వు కూడా చెప్పాలి. చెప్పండి నా తర్వాత, ఇదిగో స్వామి నేను ఉన్నాను. పాడండి. పంపుము నన్ను నీ దూతగా, నెరవేర్చెదను నీ చిత్తమును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం రెడీగా ఉండాలి. పాట పాడినంత, మాట చెప్పినంత ఈజీగా కాదు, జీవితంలో సిద్ధంగా ఉండాలి. అప్పుడు ప్రభు దేనికి ఎట్లా వాడుకుంటాడు? సంఘంలోనే నిన్ను వాడుకుంటాడు. ఏ రోజన్నా ఒక మనిషి నీ దగ్గరకు వచ్చి అమ్మ మా కొరకు ప్రార్థించమని అడిగారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం మారాలి అని అంటే వాక్యం తగలాలి, లోపల ఉండాలి. వింటే సరిపోదు. కొంతమంది వింటున్నప్పుడు కూడా వాక్యం లోపలికి పోకుండా అడ్డేస్తాం. ఏం అడ్డేస్తాం తెలుసా? అన్ని రకాల ఆలోచనలు తీసుకొచ్చుకుంటాం. అప్పుడే ఫాదరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళ గురించేనా? వాళ్ళ ఇట్లే కనుక్కుంటారు. నీ గురించే మాట్లాడేది. ఇట్లా ఆలోచన చేసుకుంటూ వాక్యాన్ని వదిలేస్తాం. దుష్టుడు చూడండి ఎట్లా ఎంత మభ్యపెడతాడని అంటే మనల్ని, మనకి తెలియకుండా రకరకాల ఆలోచనలు మనలోకి తీసుకొస్తాడు వాక్యం వింటున్నప్పుడే. మళ్ళీ కొన్నిసార్లు దుష్టుడు ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి ఏం చేస్తాడయ్యా అని అంటే, ఇది నా కొరకు కాదులే అంటాడు. ఈ వాక్యం నా కొరకు కాదులే అంటాడు. నీకు చెప్తాడు నీ కొరకు కాదంటాడు ఆ వాక్యం. నేను బాగానే ఉన్నానులే అని నాకు నేనే మంచిగా సర్టిఫికెట్ ఇచ్చుకుంటా. నేను మంచిగానే ఉన్నా, ఇక్కడ ఆయన చెప్పినవన్నీ కాదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటాను. నువ్వు మాట్లాడే మాట బాగలేదేమో, నువ్వు అందరితో వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు బాగలేదేమో. మార్చుకోవాలని అంటే మార్చుకోవాలి. మార్పు కావాలి, రావాలి అనే ఆశ నీకుంటే నువ్వు మార్చుకో. లేదు నేను ఇట్లాగే ఉంటా అంటే నీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని వాక్యాలు విన్నా వేస్ట్ అన్నమాట. కనుక ఈ బలిపూజలో మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళి, నన్ను కూడా నీతో తీసుకెళ్ళి యేసయ్యా, నన్ను కూడా ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఇంకా లోపలికి నీకు ఇంకా నీతో ఐక్యమయ్యే అంత దూరం నన్ను తీసుకెళ్ళి యేసయ్యా. అక్కడికి పోయిన తర్వాత అక్కడ జరిగింది అద్భుతం. యేసయ్యతో ప్రయాణం చేసిన తర్వాత అద్భుతం జరిగింది. నువ్వు కూడా వాక్యాన్ని విని, వాక్యాన్ని నీ హృదయంలో మోసుకొని ఇంటి వరకు ప్రయాణం చేసిన తర్వాత నీ జీవితంలో పాటిస్తున్నప్పుడు అప్పుడు జరుగుతుంది అద్భుతం. నువ్వు వాక్యాన్ని విని నువ్వు కూర్చున్న దగ్గరే వదిలేసి నేను వెళ్తాను అని అంటే ఏం జరగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యతో మనం ప్రయాణం చేయాలి. ఇప్పుడు నేను కొత్తగా చెప్తున్నది ఏం లేదు, వాక్యమే చెప్తుంది ఈ మాటలన్నీ. యేసయ్యతో ప్రయాణం చేయాల్సింది. లోపలికి వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. అట్లా లోపలికి వెళ్ళిన తర్వాతనే కార్యం జరుగుతుంది. ఈరోజు నువ్వు నేను కూడా ప్రభుతో కలిసి ప్రయాణం చేయాలి. ప్రభుతో కలిసి లోపలికి వెళ్ళాలి. కానీ మనం వెళ్ళట్లేదు. క్లియర్గా చెప్తున్నాను, మనం వెళ్ళట్లేదు. మనం ఎట్లున్నామనంటే ఈనాటికి కావలసిన ఆహారం ఈ రోజుకి వస్తే చాలు, ఇంకా నా ఆధ్యాత్మిక జీవితం లేదు, అవసరమే లేదు, పూజకి వెళ్తున్నాము కదా సరైపోతుంది అన్న ఆలోచన నీకు వచ్చింది అని అంటే మార్చుకో. సంఘాన్ని తప్పకుండా మార్చడానికి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. వద్దన్నా మాట్లాడతాడు. అది వింటే మార్చుకుంటాం. లేదా అవసరం లేదని అంటే
అది ఎవరిష్టం వాళ్ళది. తప్పకుండా ఒకరోజు మాత్రం లెక్క అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు నిన్నెన్నుకోవడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వెప్పుడు ఆయనకి టైం ఇస్తావు అని. ఆ టైం ప్రభుకిచ్చి ప్రభుతో గడిపి, దేనికి ప్రభువా, దేని కొరకు నేను ఉపయోగపడతాను నీకు, నన్ను దాని కొరకు వాడుకో యేసయ్యా అని ప్రభు దగ్గర ప్రార్థిస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసువా వందనం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి చెప్పాలి మనం. ఏంటో తెలుసా? వాడుకో యేసయ్య అని చెప్పాలి. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని పాత్రయని నన్ను పారవేయకు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గర పాట పాడుతున్న బాగానే ఉంది, జీవితం కూడా ఇవ్వాలి. అప్పుడే కార్యాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా మన జీవితంలో నెరవేరాలి అని మనం కూడా శిష్యులలాగా ప్రభుతో కలిసి ప్రయాణం చేసే బిడ్డలుగా ప్రభు దగ్గర కూర్చొని ముందు వాక్యం వినాలి. వాక్యం వినకుండా ప్రభుతో ప్రయాణం చేయలేము. వాక్యం వినకుండా ప్రభు చెప్పిన మాటను పాటించలేము. వాక్యం వినకుండా నా జీవితంలో అద్భుతం జరగదు. వాక్యం వినకుండా నా జీవితంలో ఎదురు చూస్తున్న కార్యాలు ఏమీ జరగవు. వాక్యం వినకుండా నేను ఇట్లాగే ఉంటాను, అయినా నా జీవితంలో అన్నీ మారాలి అని అంటే ఏమీ మారదు. నువ్వు మారు, ముందు అన్నీ మారుతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఉద్దేశాల కొరికి బలి పూజలో ప్రార్థిస్తాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున లేచి నిలబడతాం. మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరి సృష్టించున్నాం. అతని యొక్క ఏకస్తుడైన మన యొక్క నాథుడైన యేసు క్రీస్తుని సృష్టించున్నాం. అధికారంలో పాడుబడి స్త్రీల మీద ముట్టబడి మరణంతో సమాజంలో ఉంచబడి పాతాళంలోకి దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచి పరలోకములోకి సర్వశక్తి గల సర్వేశ్వరుడు వినుబడకు కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారిని చనిపోయిన వారిని తీర్పు చేయవచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాం. పరిశుద్ధ కౌలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనాన్ని విశ్వసించున్నాం. పాపముల అన్నిటిని విశ్వసించున్నాం. శరీరమే భూతాన్ని విశ్వసించున్నాం. నిత్య జీవమును విశ్వసించున్నాము. ఆమేన్. Amen.
సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కలిగితే సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు సిద్ధపరిచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనములనట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనో నీవు లోకముని ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతను మా వలె జీవించినట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మా యందును ప్రేమింప తలంచితివి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకున్న అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాం. కావున ప్రభువా, మేము నీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతని శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ప్రభువా, ప్రపంచం అంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సీ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభు, ఈరోజు బలి పూజ అర్పిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించము. వారి ఉద్దేశంలో దీవింపము. మా గురు నిలయ నిర్మాణములో తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, ఈరోజు పీఠం చుట్టూ గుమికూడినటువంటి ఈ చిన్నారి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలేక మరియమాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి మన ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసంతో చేపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరి గురుపిల్ల లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరి గురుపిల్ల లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరి గురుపిల్ల లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరినీ కూడా మన జీవితాల నుంచి దిగి ఒక్కసారి శుభ్రం చేసుకొని ఆ ప్రభువుకి స్థలం ఇవ్వమని కోరుతున్నటువంటి ప్రభు,
ఆయనతో లోపలికి వెళ్ళినప్పుడు, ఆయనతో ప్రయాణం చేసినప్పుడు తప్పకుండా అద్భుతం అనేది జరుగుతుందని ఈరోజు మనకు నేర్పించినటువంటి గొప్ప దేవుడు. ఆయనతో ప్రయాణం చేయడానికి, ఆయనతో ఉండడానికి మనందరినీ ఆహ్వానిస్తూ ఉండగా ఆ ప్రేమ విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట్లో ప్రవేశించిన వాగ్దానాన్ని కాదు, కానీ నీ ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. డాక్టర్ గారు 591. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్ర నుండి సేవింపవలెనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలముల నొసగునట్లును కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మేము దీవించి భద్రముగా కాచి కాపాడును గాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరుడికి